ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం పూర్తిగా తొలగిపోనుంది. ప్రైవేటు వ్యక్తులు మళ్లీ మద్యం దుకాణాలు నిర్వహించుకునే విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చాలని భావించిన తరుణంలో అధికారులు ఇప్పటికే 4 రాష్ట్రాల మద్యం విధానాన్ని పూర్తిగా చూశారు. దానికి సంబంధించి నివేదికను సిద్ధం చేశారు. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, అలాగే పక్కనున్న మన తెలంగాణ మద్యం విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో చూసిన తర్వాత తెలంగాణ మద్యం విధానం అయితే ఆంధ్రప్రదేశ్కు సరిగ్గా సరిపోతుందని భావించి తెలంగాణ మద్యం విధానాన్ని అవలంబించాలని అయితే నివేదిక ఇచ్చారు. అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఒకే మద్యం విధానం అమలు కాబోతోంది. అయితే ఎన్ని మద్యం దుకాణాలకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది అన్నదైతే ఇప్పటికీ తేలలేదు. 2019 అక్టోబర్ 1న వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించుకునేలా, అలాగే కొన్ని లిక్కర్ అవుట్లెట్లను కూడా నిర్వహించుకునేలా కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది. అయితే ఈ మద్యం విధానంలో భారీగా నిధులు పక్కదారు పెట్టాయి, సొమ్ములు పక్కదారు పెట్టాయి, అవినీతి జరిగింది అని కూటమి నేతలు పూర్తి స్థాయిలో ఆరోపించారు. దీనికి సంబంధించి కొత్త మద్యం విధానం తీసుకురావాలని అయితే భావించారు. కొత్త మద్యం విధానంలో తెలంగాణకు సంబంధించి కేవలం ప్రైవేట్ వ్యక్తులు మద్యం దుకాణాలను పాడుకునేందుకు ఈఎండి ఫీజు, అంటే మళ్ళీ తిరిగి రాని ఫీజును ముందు కట్టాల్సి ఉంటుంది. ఈ ముందు కట్టాల్సిన ఫీజే తెలంగాణలో 2680 కోట్ల మేర వచ్చింది. అంటే అంత ఆదాయం వచ్చింది ఒకేసారి. ఈ సొమ్మును ఒకవేళ మద్యం దుకాణం అలాట్ అయినా ఇవ్వరు, మద్యం దుకాణం అలాట్ కాకపోయినా ఇవ్వరు. సో కాకపోతే ఆ లక్కీ డ్రాలో మాత్రం పాలు పంచుకోవడానికి ముందుగా ఈ ఈఎండి కడితే కానీ పాలు పంచుకోవడానికి ఉండదు. సో అలాంటి విధానమే ఏపీలో కూడా తీసుకురాబోతున్నారు. అయితే మొత్తం లాటరీ విధానాన్ని, అంటే షాపులను కేటాయించే విధానాన్ని పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా చేయాలని అయితే భావిస్తున్నారు. దీనివల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు, అంతా పూర్తి పారదర్శకంగా జరుగుతుంది, అందరికీ ఆమోదయోగ్యం అవుతుందని అయితే భావిస్తున్నారు. ఈఎండి సొమ్ములు కూడా సుమారుగా 2500 నుంచి 3000 కోట్ల మేర ఖజానాకు సమకూరుతాయని అయితే భావిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలు ఏపీలో ఉండేవి. వాటిని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటే, మద్యం ధరలు పెంచి దుకాణాలు తగ్గిస్తే ఖచ్చితంగా మద్యం మానేసే అలవాటు తక్కువ అవుతుందని కొత్త భాషను వైసీపీ అప్పట్లో చెప్పింది. 3500కు తీసుకొచ్చారు ఆ షాపుల్ని. మళ్ళీ కొన్ని వివాదాలు రావడంతో పర్యాటక ప్రాంతాల్లో మళ్ళీ షాపులను కొంత పెంచారు. పూర్తి స్థాయిలో అయితే 3680 షాపుల మేర వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నాయి. వీటిని ఇంకా కూటమి ప్రభుత్వంలో పెంచుతారా లేకపోతే ఇంకా తగ్గిస్తారా అనేది అయితే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి కొత్త మద్యం విధానం అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ మద్యం విధానమే మన దగ్గర కూడా అమలయ్యే అవకాశం ఉంది. మంత్రుల సబ్ కమిటీ దీనిని ఎలాంటి రిజర్వేషన్లు ఇస్తుంది అంటే సెట్టు బలిజలకు సంబంధించి 10% ఇవ్వాలని, అంటే సెట్టు బలిజలు అంటే గీత కార్మికులకు సంబంధించి 10% రిజర్వేషన్లు వాళ్ళకి అవలంబించాలని అయితే భావిస్తున్నారు. ఎంత మేర రిజర్వేషన్లు అమలు చేస్తారు, వీటిని ఎలా కేటాయిస్తారు, ఈ కేటాయింపు పద్ధతులు అలాగే నిర్వహించుకునే పద్ధతులు ఎలా ఉండాలి అన్న దాని మీద మంత్రుల సబ్ కమిటీ అయితే కూర్చొని ఒక చర్చ చేసి దీనికి సంబంధించి సీఎంకి ఒక నివేదిక సిద్ధం చేసే పనిలో ఉంది. అయితే పర్మిట్ రూమ్లను, అంటే 2014లో మద్యం దుకాణాల పక్కనే ఒక పర్మిట్ రూమ్ అవకాశం ఉండేది. ఆ పర్మిట్ రూమ్ను వైసీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిగా తొలగించారు. మద్యం దుకాణాల వద్ద ఎలాంటి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వమని, మళ్ళీ పర్మిట్ రూములను అనుమతి ఇవ్వాలా లేకపోతే పర్మిట్ రూముల వ్యవస్థని పూర్తిగా నిషేధించాలా అన్న దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి అయితే కొత్త మద్యం దుకాణాలు ఏపీలో కనబడనున్నాయి. పూర్తి స్థాయిలో ఈ మధ్య కాలంలోనే, అంటే సెప్టెంబర్ 10 తర్వాత దీనికి సంబంధించి మద్యం దుకాణాలకు సంబంధించి నిర్వహించుకునేలా నోటిఫికేషన్ ఉంది. అలాగే దరఖాస్తులు అయితే తీసుకొని ఉన్నారు. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధువులకు వీడియోలను షేర్ చేస్తూ ఉండండి. మీ మద్దతును మాకు లైక్ రూపంలో తెలియజేయండి.